అండి ఈరోజు బియ్యము మనము తెల్ల పురుగు నల్ల పురుగు పడుతుంది కదండి. ఆ నల్ల పురుగు అనేది పట్టకుండా నేను ఎలా స్టోర్ చేసుకుంటానో మీకు చూపించేస్తాను ఈజీగా. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో అయితే చివరి వరకు చూడండి, మొత్తం అంతా క్లారిటీగా ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి డ్రమ్లో నేనైతే కొన్ని పేపర్స్ అయితే వేసుకుంటానండి. నార్మల్గా న్యూస్ పేపర్స్ కానీ లేదా నోట్ పేపర్స్ కానీ నోట్బుక్లో ఉండే పేపర్స్ కానీ వేసుకోవచ్చు. కింద అనేది తేమ అనేది చేరకుండా పేపర్స్ అనేవి వేసుకుంటే తొందరగా తేమ చేరకుండా ఉంటుందండి. అసలు బియ్యంలో పురుగు ఎందుకు పడుతుందంటే బియ్యంలో తీపితనం ఎక్కువగా ఉన్నప్పుడు, ప్లస్ తేమ తడిచిపోయినప్పుడు కానీ బియ్యము, లేదా మనము తేమ ఎక్కడుంటుందో తడితనం ఎక్కడుంటుందో అక్కడ పెట్టడం వల్ల కూడా బియ్యం తొందరగా పురుగు వస్తుందండి. ఎక్కువ రోజు నిలువ ఉన్నా కానీ పురుగు వస్తుంది. నేనైతే ఇలాగే చేస్తానండి. దీనివల్ల అస్సలు పురుగు అయితే పట్టదు. నా దగ్గర అయితే నేను ఇలాగే స్టోర్ చేసుకుంటాను. చూడండి, ఫస్ట్ వచ్చేసి వేపాకండి, వేపాకు వేసుకోవాలి. తర్వాత కల్లుప్పు వేసుకోవాలి. తర్వాత బియ్యం, నార్మల్గా మనం బియ్యం స్టోర్ చేసుకుంటాం కదా, డ్రమ్ము కానీ డబ్బా కానీ ఏదైనా కానీ దేంట్లో అయినా సరే మనము ఫస్ట్ వేపాకు వేసుకొని తర్వాత కల్లుప్పు వేసి మళ్ళీ బియ్యం వేసిన తర్వాతకి మళ్ళీ దాంట్లో కొద్దిగా వేపాకు కల్లుప్పు వేసి తర్వాత కొన్ని లవంగాలు అయితే వేసుకోవాలండి. లవంగాలు వేసుకుంటే అస్సలు పురుగు అనేది పట్టదు. తెల్ల పురుగు పట్టదు, పొడుగ్గా తెల్లగా ఉంటుంది కదండి పురుగు. అసలు అది వచ్చిందంటే అసలు అన్నమే తినబుద్ధి కాదండి, అలా ఉంటుంది ఆ పురుగు. నల్ల పురుగు కానీ పెంకు పురుగు అంటారు కదా, నల్ల పురుగు కానీ ఏ పురుగు కూడా పట్టదు. ఇలా ఈ 3 వేసుకొని ఈ మూడిట్లో ఏ ఒక్కటి వేసుకున్నా కానీ నో ప్రాబ్లం అండి. వేపాకు ఉప్పు అయినా వేసుకోవచ్చు, లేదా ఓన్లీ లవంగాలైనా వేసుకొని మీరు స్టోర్ చేసుకోవచ్చు. నేనైతే ఇలాగే ఏళ్ల తరబడి ఇలాగే స్టోర్ చేసుకుంటున్నానండి. చూడండి, బియ్యంలో అస్సలు పురుగు అనేదే ఉండదు. ఎన్ని రోజులైనా సరే బియ్యము పురుగు అనేదే పట్టదనమాట. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వేపాకు, కల్లుప్పు, లవంగాలు, కొన్ని లవంగాలు వేయడం వల్ల మనకి బియ్యం ఒదుగు కూడా వస్తుందండి.